మీ ఊపిరి ఆత్మవిశ్వాసం, మీ లక్ష్యం డిఫెన్స్ పోలీస్ సర్వీసులలో ఉద్యోగ అవకాశం. ఇదిగో టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ మీకోసం. భారత వైమానిక దళంలో అపార అనుభవజ్ఞుడు, ఉన్నత విద్యావేత్త టిఎన్ రావు సారథ్యం. సేనాదళం, నౌకాదళం, వైమానిక దళం, పోలీస్ వంటి రక్షణ విభాగాల్లో ప్రొఫెషనల్ శిక్షణ, క్రమశిక్షణ, ఉద్యోగ అన్వేషణలో రాణించేలా సుశిక్షణ. హైదరాబాద్ లో సువిశాల ప్రాంగణం, ఆధునిక శిక్షణా సదుపాయాల కల్పన, అనుభవం ఉన్న ట్రైనర్స్, స్పెషల్ డిఫెన్స్ ట్రైనింగ్ కిట్, చక్కటి హాస్టల్ వసతి, బలవర్ధక ఆహారం. ఆ పైన శిక్షణ తర్వాత తక్షణ ఉపాధి కోసం ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా క్యాంపస్ సెలెక్షన్. ఇంకెందుకు ఆలస్యం? తర్ఫీదు పొందండి. డిఫెన్స్ కోర్సులలో తలెత్తుకు నిలబడండి ఉద్యోగంతో. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. రక్షణ రంగంలో మరియు పోలీస్ రంగంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, వాటిని చేరుకోవాలంటే ఏం చేయాలో తెలపడానికి టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ చైర్మన్ టిఎన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే. సో ఇప్పుడు ఎల్కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. పాస్ అయిన వాళ్ళేమో ఫర్దర్ స్టడీస్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు, ఫెయిల్ అయిన వాళ్ళేమో సప్లిమెంటరీ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి వారికి మీరిచ్చే సలహా ఏంటి? అండ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా తర్వాత వీళ్ళు ఏ క్వాలిఫికేషన్ ఉంటే డిఫెన్స్ అండ్ పోలీస్ అకాడమీలో చేరొచ్చు? తప్పనిసరిగా అమ్మ, ముందు అందరూ బేసిక్స్ వ్యూవర్స్ అందరికీ టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ నమస్కారం. పే స్కూల్ నుంచి పీజీ దాకా అందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి. తల్లిదండ్రులు కూడాను ఏమేమి చదివించాలి ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చేసుకుంటున్నారు. వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ వేసుకునే ముందు ఒక్కసారి బోల్డ్ అయిన అవకాశాలు ఉన్న యూనిఫామ్ సర్వీసెస్లో అది కూడా చూడమని మా టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ నుంచి నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ప్రతి వాళ్ళకి మనం ఎందుకు చదువుతాం, చదువు జాబ్ గురించి. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం బోల్డ్ అంతా ఇదైపోయింది. దాని గురించి ఏంటంటే జాబులు రాకుండా కొంతమంది సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకి ఏంటంటే బోల్డ్ అంతా మెంటల్లీ డిప్రెస్ అవుతున్నారు, బోల్డ్ అని అనారోగ్యానికి కారణం అవుతున్నారు. దీని గురించి ఏంటంటే ఎక్కడ పోస్టులు ఉన్నాయి, బోల్డ్ అని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, బోల్డ్ అని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, లక్షల మంది బయటకు వస్తున్నారు. ఏ రోజుల్లో జాబులు వస్తున్నాయి, అదొకటి మనం ముందు గమనించాలి. జాబులు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం ప్రయత్నిస్తే జాబులు వస్తాయన్నది కూడా అందరూ మనం ఊహించాలి, చూడాలి ముందు. దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ రాశారు, 9,64,664 మంది రాశారు. అందులో 39% ఇది ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళు ఏంటి, మళ్ళీ సప్లిమెంటరీ రాసుకున్నారు. సప్లిమెంటరీ రాశాక కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి ఇయర్ అంతా వేస్ట్ అవుతుంది. వాళ్ళు ఒక్కసారి ఏంటంటే ఈ డిఫెన్స్ సర్వీసెస్ గురించి కూడా చూడొచ్చు. ఎందుకంటే బోల్డ్ అయిన అవకాశాలు ఉన్నాయి, ప్లెంటీ అవకాశాలు. డిఫెన్స్ సర్వీస్ అనగానే మనకి ముందు గుర్తు వచ్చేది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అది కాక పారామిలిటరీ. ఇందులో రెండు ఫోర్సుల్లోనూ కలిపి అరౌండ్ 32 లక్షల మంది ఉన్నారు. ఎల్లవేళలో ఎవ్రీ ఇయర్ దెర్ ఈజ్ ఎ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంటిన్యూస్లీ. భారతీయుడిగా పుట్టిన స్త్రీ పురుషులందరూ దీనికి అర్హతలే, అది ముందు గ్రహించాలి. తక్కువ చదువుతోటి ఇంటర్మీడియట్ తోటే గెజిటెడ్ ఆఫీసర్ అయ్యే అవకాశం ఓన్లీ డిఫెన్స్లో ఉంది. సిపాయి కింద చేరి బోల్డ్ అంత పైకి వెళ్ళొచ్చు. బోల్డ్ అయిన అవకాశాలు, ప్రింట్ అవకాశాలు. ఎందుకంటే మన సౌత్లో కొంత అవగాహన లేక డిఫెన్స్ అనగానే భూతద్దాల్లో చూస్తున్నారు. తల్లిదండ్రులు కూడా భయభ్రాంతులు అవుతున్నారు. ఇద్దరు లేదండి, చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక్కసారి జాయిన్ అవుతే జీవితాంతం రోటీ కపడా మకానికి ప్రాబ్లం ఉండదు. వాడికే కాదు, తల్లిదండ్రులకి, వాళ్ళ స్పోర్ట్స్కి, భార్య భర్తలు కూడా అందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. సస్యశ్యామలంగా ఫస్ట్ క్లాస్గా వాడి జీవితం బాగా గడుస్తుంది. దానికి ఏంటంటే వెరీ సింపుల్, ఏంటంటే ఇంటర్మీడియట్ తోటే చేరవచ్చు. రీసెంట్గా ఇప్పుడు ఏంటంటే 6th క్లాస్ నుంచి పీజీ దాకా బోల్డ్ అయిన అవకాశాలు ఉన్నాయి. దానికి ఏంటంటే సైలర్ కింద చేరవచ్చు, ఎయిర్మెన్ కింద చేరవచ్చు, సోల్జర్ కింద చేరవచ్చు. దాని గురించి కొద్దిగా అవగాహన తల్లిదండ్రులు పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదివరకు లైఫ్ వేరండి, ఇప్పుడు డిఫెన్స్లో వేరు. బోల్డ్ అంతా 6 పే కమిషన్ వచ్చింది, మళ్ళీ పే కమిషన్ ఉంది. ఫస్ట్ క్లాస్ శాలరీసు, ఫస్ట్ క్లాస్ ఫుడ్ అండ్ అకామిడేషను చాలా బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఏసీలో ట్రావెల్ చేయొచ్చు. వాళ్ళకి ఇదివరకు 3rd క్లాస్ ఉండేది, ఇప్పుడు అలాగేం లేదు, నాన్ ఏసీ ఉండేది. ఇప్పుడు అందరూ సిపాయి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఏసీలో ట్రావెల్ చేయొచ్చు. ఫస్ట్ క్లాస్ శాలరీసు, వర్కింగ్ అవర్స్ కూడా చాలా తక్కువ. ఇది ఒకసారి గ్రహించి తల్లిదండ్రులు మీ పిల్లల్ని ప్రోత్సహించండి. బోల్డ్ అండ్ ప్లెంటీ అవకాశాలు ఉన్నాయి. డిఫెన్స్ దాంట్లో భూతద్దంలో చూడొద్దు దయించి. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నగేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. టిఎన్ రావు గారు ఉన్నారు. మేడం నేను మేడం మాట్లాడండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు కుకుంలో స్టీవర్డ్ పడ్డది కదా సార్? పడింది బాబు. అదే దానికి అప్లై చేయాలంటే ఆఫ్లైన్ లో ఎలా సార్? ఆన్లైన్లో చేయొచ్చు, ఆఫ్లైన్లో చేయొచ్చు. ఆన్లైన్లో 19th వరకు ఉందమ్మా. 6th క్లాస్ నుంచి అది 6th 10th రెండు ఉంది. స్టీవార్డ్కి ఏమో 10th కావాలి, కుక్కి ఏమో 10th క్లాస్ కావాలి,
టోపాస్ కోల్ 6th క్లాసు, ఫస్ట్ క్లాస్ నేవీలో జాబులమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ చాలా బాగుంటుంది. అందులో చేరితే గెజిటెడ్ ఆఫీసర్ దాకా ఎదగచ్చు నువ్వు. బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఈ డిఫెన్స్ సర్వీసెస్లో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి? వాటికి కావాల్సిన క్వాలిఫికేషన్ అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? ఇందులో డిఫెన్స్లో అంటే అమ్మా 2 విధాలుగా ఉంటుంది. ఒకటి మెన్ లెవెల్, రెండోది ఆఫీసర్ లెవెల్. ఈ మెన్ లెవెల్లో ఏంటంటే 3 ఫోర్సుల్లోనూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఏడాదికి 2 సార్లు కండక్ట్ చేస్తూ ఉంటారు ఎగ్జామ్స్, రిక్రూట్మెంట్. ఇది ఇండియాలో అన్ని స్టేట్ వైజ్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు భారతీయుడికి పుట్టినవాడు ప్రతి వాడికి దీని ఎంటైటిల్మెంట్ అయ్యింది. ఏ స్టేట్ కాదు, స్టేట్ వైజ్ సెలెక్షన్ చేస్తారు. ఆర్మీ ఎప్పుడు ఏంటంటే మేళా కింద కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన వరంగల్లో మేళా అయింది. అందులో ఏంటంటే మా టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ నుంచి నాకు చాలా సంతోషానికి అవధుల్లో మొన్న 10 మంది వెళ్తే అందులో 7 సెలెక్ట్ అయ్యారు. 7 క్లర్క్ జనరల్ డ్యూటీ. వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. వాళ్ళకి ఇప్పుడు జాయిన్ అవుతుంటే, ట్రైనింగ్ వెళ్తుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది ఆర్మీ. ఆర్మీ ఎప్పుడు మేళా కింద కండక్ట్ చేస్తుంది. తర్వాత ఎయిర్ ఫోర్స్, నేవీ రిటర్న్ ముందు పెడుతుంది. అది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఆర్మీకి ఏమో 10th సరిపడుతుంది, ఇంటర్మీడియట్ కూడా టెక్నికల్ కావాల్సి వస్తుంది దానికి. అదే నేవీ అయితే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. ఇందులో ఏంటంటే వయో పరిమితి ఇది ఉండాలమ్మా, 17 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వరకు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేవీ పడింది. ఇప్పుడు ఆ కుర్రాడు అడిగాడు, అందుగురించి ఏంటంటే ఫస్ట్ క్లాస్ పోస్టులు ఏంటంటే మా అబ్బాయి డిఫెన్స్లో చేస్తున్నాడని చెప్పుకునే తగ్గ పోస్టులు పడుతున్నాయి. దాని గురించి ఏంటంటే 6th క్లాసు, టోపాజ్ అంటే 6th క్లాసు, హౌస్ కీపింగ్ అది జాగ్రత్త పెట్టాలి. ఏంటంటే బయట ఇప్పుడు బోల్డ్ మంది డిగ్రీలు చేసి స్టివార్డ్ కింద బోల్డ్ అండ్ హోటల్లో పనిచేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇక్కడ ఏంటంటే నువ్వు సోల్జర్ కింద జాయిన్ అవుతున్నావు. నీకు వాళ్ళకు ఉండేది టెక్నికల్గా ఉండే వాళ్ళకి ఎంత ఏముంటుందో జీతబత్యాలు నీకు అదే ఉంటుంది. అందరూ ఈక్వల్. అక్కడ నువ్వు పెద్దాంతరం అది ఏంటంటే టెక్నికల్ వాళ్ళని ఒక రకంగా, టోపాజ్ అని ఒక రకంగా, ఇది ఇలా చూడరు, స్టివార్డ్ అని చాలా బాగుంటుంది. ఇప్పుడు నేవీలో అవి పడ్డాయి. 19 లాస్ట్ డేటు. 6th క్లాస్ నుంచి వాడికి 17 ఇయర్స్ దాటి ఉండాలి, 21 ఇయర్స్ లోపల ఉండాలి. ఇది తప్పనిసరిగా గ్రహించాలి, తల్లిదండ్రులు కూడా గ్రహించాలి. గోల్డ్ ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ కూడా అంత ప్రాబ్లం ఉందండి. అందుగురించి ఏంటంటే అవకాశాన్ని వదులుకోకూడదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఫస్ట్ క్లాస్ శాలరీసు, 30th శాలరీ వచ్చి పడుతుంది. వర్కింగ్ అవర్స్ చాలా తక్కువ. అన్ని దేశాలు తిరగచ్చు నేవీలో. ఈ 6th క్లాస్ వాడు వాడు లేకుండా షిప్ కదలదు. అంత ఇంపార్టెంట్ పోస్టు. అందుగురించి ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్. అక్కడ మీకు చూడరు, ఆ 6th క్లాస్లోంచే జాయిన్ అయినవాడు గెజిటెడ్ ఆఫీసర్ దాకా ఎదగచ్చు. ఎంత బాగుంటుందండి, ఎంత చక్కగా ఉంటుంది. వాడు గెజిటెడ్ జేసీఓ అవుతే ఒకసారి స్టార్ కనుక పెడితే డెఫినెట్గా ర్యాంకులు వస్తూనే ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇది గ్రహించాలి, తల్లిదండ్రులు గ్రహించాలి, స్టూడెంట్ గ్రహించాలి. ఏదో డిఫెన్స్ అంటే మేము చెయ్యం, డిఫెన్స్ అంటే ఏదో ఇదని ఎలా ఉంటుందంటే డిఫెన్స్లో 100% డబ్బుకు డబ్బు, హోదాకు హోదా 100% చెప్పుకోవచ్చు. మా అబ్బాయి డిఫెన్స్ సర్వీస్లో చేస్తున్నారని. ఎంత బాగుంటుందని చక్కగా ఉంటుంది. ఇది గ్రహించి అదే ఎయిర్ ఫోర్స్లో ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎయిర్ ఫోర్స్లో పడుతున్నాయి. నేను కనుక్కొని వచ్చాను ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్కి. తెలంగాణకి బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి. అందులో ఏంటంటే మేళా కండక్ట్ చేయొచ్చు. 3 వంతులు మేళా కండక్ట్ చేస్తే నెక్స్ట్ మంత్ చెప్తారు. లేదు అంటే ఆగస్ట్, సెప్టెంబర్లో XY గ్రూప్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో, ఈవెన్ మీరు ఇంజనీరింగ్ చదువుతున్నా సరే అప్లై చేయండి. ఎందుకంటే చిన్న వయసులోనే ఫస్ట్ వస్తుంది. తర్వాత మీరు ఇంజనీరింగ్ కూడా చదువుకోవచ్చు. దేర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్ స్టడీస్ చేసుకోవడానికి. నేను 10th క్లాస్ తోటి వెళ్ళి 3 పీజీలు చేశాను. అందుగురించి చదువుకున్నారంటే తల మీద పెట్టుకుని చూస్తూ ఉంటారు డిఫెన్స్ వాళ్ళు. అది తల్లిదండ్రులు బాగా గ్రహించాలి. ఎందుకంటే మా వాడు తక్కువ చదువుతోటి వెళ్ళాడని ఏమీ లేదు. తక్కువ చదువుతో వెళ్ళినా ఇంజనీరింగ్ చేసుకోవచ్చు, మీరు డిగ్రీలు చేసుకోవచ్చు, ఎయిర్మెన్ కిందకి వెళ్ళినా ఆఫీసర్ కింద వెళ్ళచ్చు. బోల్డ్ అని ప్లెంటీ అవకాశాలు ఉన్నాయమ్మా. ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ ట్వైస్ వస్తూ ఉంటుంది. అది కొద్దిగా ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి. లేకపోతే మా టీఎన్ఆర్ నెంబర్స్ వస్తున్నాయి, మీరు అడగండి. మా దగ్గరికి ఒక్కసారి రండి, మా అకాడమీ చూడండి. చూసేటప్పటికి ఇటువంటి అన్ని అవకాశం. అందుగురించి ఇంకోళ్ళు ఇప్పుడు ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కంపార్ట్మెంట్లు రాశారు అడ్వాన్స్ సప్లిమెంటరీ. వాళ్ళు ఫెయిల్ అయినా చింతొద్దండి, డోంట్ వరీ ఎట్ ఆల్. మీ ఆరోగ్యం, మీ ఫిజికల్ ఫిట్నెస్ అవుతే మా అకాడమీకి ఒకసారి రండి. బోల్డ్ అని అవకాశాలు ఉన్నాయి. అన్నిటికీ ఇప్పుడు నేవీకి అప్లై చేస్తాం, ఎయిర్ ఫోర్స్కి వస్తుంది, మళ్ళీ పాస్ చేసుకోవచ్చు. ఇయర్ వేస్ట్ అవుతుందని ప్రాబ్లం అవ్వద్దు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సురేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేము ఇండియన్ నేవీలో అప్లై చేసాం సార్. వెరీ గుడ్. ఇండియన్ నేవీలో దేనికి అప్లై చేస్తావు? ఇండియన్ నేవీలో 5 ఉంటాయమ్మా. ఆర్టిఫిషియల్ అప్రెంటిస్ ఒకటి ఉంది, సెకండరీ సీనియర్ రిక్రూట్మెంట్ ఉంది, MR ఉంది, NMR ఉంది. దేనికి అప్లై చేసావు? ఆఫీసర్ లెవెల్ ఎంట్రీ అప్లై చేసా సార్. వెరీ నైస్, ఓకే, గుడ్. అయితే SSB కాల్ లెటర్ వచ్చింది.
వెరీ నైస్, ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్. అయితే బీటెక్ లెవెల్లో అప్లై చేశాను సార్, మెకానికల్ అయిపోయింది అది. ఎక్సలెంట్, వెరీ గుడ్ అమ్మా. అయితే వైజాగ్ పెట్టుకుంటే నాకు ఇంటర్వ్యూ భూపాల్ ఇచ్చారు సార్, మధ్యప్రదేశ్ స్టేట్ భూపాల్ ఇచ్చారు. వైజాగ్ ఉండదమ్మా, ఇది 3 చోట్ల ఉంది. ఇది ఎస్ఎస్బి అన్నది, నేవీకి ఏదైనా సరే సర్వీస్ సెలక్షన్ బోర్డు. అది మనం ఎక్కడ పెట్టుకుంటే అది ఎవరు, ఇది వరల్డ్లోనే ఫేమస్. ఇది రిక్రూట్మెంట్, ఇది చేసే ఇంటర్వ్యూ ఇది వరల్డ్లో టాప్ అనమాట ఎస్ఎస్బి. అది 5 స్టేజెస్లో ఉంటాయి. ఫస్ట్ రోజు కనుక నువ్వు పాస్ అవుతే 5 రోజులు అక్కడ ఉండాలి. ఒకసారి మమ్మల్ని సంప్రదించి నేను చెప్తాను, దానికి నీకేమీ ఖర్చు అవ్వదు, ఫ్రీగా చెప్తాను రాని. యు ఆర్ గోయింగ్ టు బి ఏ నేవీ ఆఫీసర్. చాలామంది నాకు ఫోన్ చేశారు, కనుక్కున్నారు ఎలా ఉంటుంది. దాంట్లో 2 చూస్తారు, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్, లీడర్షిప్ లైక్ క్వాలిటీస్. చాలా బాగుంటుంది, ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ చేయి. ఇదేమో టైం చాలా తక్కువ ఉంటుంది ఇందులో చెప్పడానికి, నాకు ఫోన్ చేయండి. ఓకే మనూష, మీరు చెప్పండి, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు సిఎన్ఆర్ అకాడమీలో, అలాగే ఎలా ఉంటుంది ట్రైనింగ్ అంతా కూడా? అందరికీ నమస్కారం. నా పేరు మనూష, రంగారెడ్డి సురారం నుండి వచ్చాను. నేను బీటెక్ ఎంఎల్ఆర్ కాలేజ్ నుంచి చేశాను. తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఎస్ఐ పోస్ట్ వేకెన్సీస్ చూసి నేను కూడా అప్లై చేశాను. ఫస్ట్లో కొంచెం భయం వేసింది, కానీ ఎగ్జామ్ ప్రిలిమినరీ పాస్ అయినాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత ఇట్లానే నేను కూడా టీవీలో చూశాక సార్ దగ్గరికి ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాక రావు సార్ ఇచ్చిన మోటివేషన్ నాకు కూడా నచ్చి ఇంకా నేను కూడా జాయిన్ అయ్యాను. తర్వాత అక్కడ జాయిన్ అయిన ఫస్ట్ వీక్ నాకు కొంచెం భయం వేసింది, కానీ నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్ నుండి ఎవ్రీ సాటర్డే మాక్ టెస్ట్ జరిగినప్పుడల్లా నేను మొత్తం మూడు టెస్ట్ క్వాలిఫై అయ్యాను. 100 మీటర్స్ ఒకటి, షార్ట్ పుట్ ఒకటి అండ్ లాంగ్ జంప్ 3 క్వాలిఫై అయ్యాను. అప్పుడు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను కూడా ఆఫీసర్ అవుతానని చెప్పి నాకు కూడా నమ్మకం ఉంది. అండ్ ఇక్కడ జాయిన్ అయినందుకు రావు సార్ ఇచ్చిన హెల్ప్, ఇంకా తివారీ సార్ ఇచ్చిన హెల్ప్ కూడా బాగా నచ్చింది. ఇంకా హాస్టల్ ఫుడ్ కూడా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఓకే, కాలర్ ఉన్నారు. హలో హలో రమేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. ఓకే, పర్సంటేజ్ ఎంత వచ్చిందండి? పర్సంటేజ్ 89 వచ్చింది. 89 వస్తే మీకు చెప్తున్నానండి, అన్నిటిలోనూ సూటబులే మీ అబ్బాయి. 5 feet 5 inches ఉంటే అన్నిట్లకి డైరెక్ట్గా దేర్ ఈజ్ ఎ TES, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని ఒకటి ఉందండి. వాళ్ళే ఇంజనీరింగ్ చదివించి, వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతుండగా కూడా డబ్బులు ఇచ్చి డైరెక్ట్గా లెఫ్టినెంట్ కింద తీసుకుంటారు. ఎంత ₹1,00,000 శాలరీలు ఉంటాయి. చాలా బాగుంటుందండి. TES అని పడుతుంది, మమ్మల్ని సంప్రదించండి, నేను చెప్తాను. లేదంటే ఎయిర్ ఫోర్స్లో కూడా చేరొచ్చు, టెక్నికల్గా చేరొచ్చు, అన్నీ బాగుంటుందండి. ఒక్కసారి పెద్ద చదువులకు వెళ్ళే ముందు ఒక్కసారి ఆలోచించండి సార్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో రాజశేఖర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. సార్ ఇది హలో చెప్పండి సార్, ఇది ఎయిర్ ఫోర్స్లో జాబ్ పడుతుంది అన్నారు కదా సార్? నెక్స్ట్ మంత్ మేళాకి రావచ్చు బాబు, లేదు అంటే ఆగస్ట్ సెప్టెంబర్లో 100% పడుతుంది XY గ్రూపులకి. సార్ ఇది సార్ క్వాలిఫికేషన్ ఏముంటుంది? ఇంటర్మీడియట్ విత్ MPC ఉండాలండి. ఇంటర్మీడియట్ విత్ MPC అయితే X గ్రూప్ పనికి వస్తారు. 50% మార్కులు రావాలి అగ్రిగేటింగ్. అందులో 100% 50% ఇంగ్లీష్లో రావాలి. 50% ఇంగ్లీష్లో పాస్ అయి ఉండాలి. ఎనీ డిప్లొమా ఈజ్ నో ప్రాబ్లం. నాన్ టెక్నికల్ వై గ్రూప్ ఏమో ఎనీ గ్రూప్, ఎనీ డిసిప్లిన్, CEC అవనివ్వండి, HEC అవనివ్వండి, ప్రాబ్లం లేదు. అది కూడా 50% రావాలి. XY గ్రూప్. ఓకే సార్, సో మీరు అకాడమీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీ ట్రైనింగ్ విధానం అంతా కూడా ఎలా ఉంటుంది? సో ఇప్పటివరకు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? తప్పనిసరిగా చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఏంటంటే TNR సైనిక్ అకాడమీ అన్నది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇదేంటంటే ప్రాఫిటబుల్ గురించి పెట్టింది కాదు, నో ప్రాఫిట్ నో లాస్ ఆర్గనైజేషన్. ఇప్పుడు నిన్న సెలెక్ట్ అవుతుంటే ఆర్మీలో వరంగల్లో మా సంతోషానికి అవధులు లేవు. వాళ్ళకి వెంటనే అందరికీ స్వీట్లు పెట్టి పెట్టాం. ఎందుకంటే ఒకటేమో బంగారు తెలంగాణ అవతరణ దినం, మా వాళ్ళు సెలెక్ట్ అవ్వడం, 2 చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇదేంటంటే 2013వ సంవత్సరంలో ఇది స్థాపించామండి బహదూర్పల్లిలో, కుత్బులాపూర్ మండల్ బహదూర్పల్లిలో ఇది స్థాపించాం. చాలా వెరీ స్పేసియస్ గ్రౌండ్, ఎక్సలెంట్గా ఉంటుంది. ముందు ఇంకోటి చెప్పాలి, దీని ముందు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఓన్లీ అరగంట వస్తుంది. దాని గురించి అంటే నెక్స్ట్ ఇది మళ్ళీ యూట్యూబ్లో పెడతారు. అందరికీ ఏంటంటే ప్రతి వాళ్ళకి డౌట్ ఎలా రావాలి ఏంటి అన్నది. సికింద్రాబాద్ నుంచి 2 to 7 ఎక్కితే డైరెక్ట్గా TNR సైనిక్ అకాడమీ దిగపెడుతుంది. అది కాకుండా మా వెబ్సైట్ చూసుకోవచ్చు, www.tnrsainikacademy.com అంటే చాలా అన్నీ ఉంటాయి అందులో. అది కాక మాకు ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే ఎక్సలెంట్ ట్రైనింగ్. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ యాటిట్యూడ్.
ఈ ట్రైనింగ్ తీసుకోవడం వలన ఏంటంటే హెల్త్కి హెల్త్, వాడు జాబ్ కొడతాడనేది ఇప్పుడు మనుషులు చెప్తోంది. 100% ఆ అమ్మాయిని చూడగానే మాకు ఒక ఆనందం. ఈ బీటెక్ పాస్ అయింది, ఎస్ఐ అవ్వాలని ఉంది, హైట్ అదంతా చూసి 100% క్వాలిఫై అయింది, మంచి మార్కులు సంపాదించింది. బీసీ అమ్మాయికి 70 కావాలి, కానీ 84 మార్క్స్ సంపాదించింది, అంత టఫ్లో ఉన్నా కూడా. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ పిఎంటీ పీఈటీ మంచి ఇంపార్టెంట్ టెస్టులు. ఈ 2 టెస్టులకి 3 పాస్ అవ్వాలి. అందులో 100 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్ 3 క్వాలిఫై అయిందండి. ఎక్సలెంట్. మొదటి వారానికి ఇప్పటికీ ఏంటంటే అమ్మాయి ఎప్పుడు ఫస్ట్ ఉంటుంది. 20 సెకండ్లో రావాల్సింది 17 సెకండ్లోనే వస్తుంది. రియల్లీ హ్యాపీ అనమాట. 100% అమ్మాయి యూనిఫామ్ వేసుకుంటుంది. ఎందుకంటే మా ట్రైనింగ్ అటువంటిది. ఎందుకంటే వెరీ డిసిప్లైన్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్ ఇంపార్టెంట్. చాలామంది ఇవాళ ఏంటంటే ఎస్ఐ కానీ 3 మంత్స్ దీనికి ఎయిర్ ఫోర్స్, నేవీ ఆర్మీకి బోల్డంతమంది జాయిన్ అయ్యారు. అసలు పెద్ద క్యూఏ కడుతున్నారు. ఎందుకంటే ఎక్కడ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, కొన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. శ్రీనిధి అవనివ్వండి, పెద్ద పెద్ద బీవీఆర్టీ అవనివ్వండి, సిబిఐటీ అవన్నీ. ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ అది క్వాలిఫై. అలాంటిదే ఈ అకాడమీ కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకంటే డిగ్రీ కాలేజీలు 2340 ఉన్నాయి తెలంగాణలో, ఇంజనీరింగ్ కాలేజీలు 360 ఉన్నాయి. అలా బోల్డెన్ కాలేజీలు ఉన్నాయి. కానీ ఇటువంటి కాలేజీ ఏకైక అకాడమీది. ఇదేంటంటే ఒక మంచి మినిమం ఎడ్యుకేషన్ తోటి వాడికి చిన్నప్పుడే వాడి కాళ్ళ మీద వాడు నిలబడడానికి పెట్టిన అకాడమీది. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అది కాకుండా ఏంటంటే ఎవ్రీ సాటర్డే మాక్ టెస్ట్ అని కండక్ట్ చేస్తున్నాం. ఎలాగుంటుందో రేపు పోలీసు దీనికి సెలక్షను, అక్కడ కూడా అలాగే సెలక్షన్ ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది. ఈ అవకాశం ఏంటంటే వేరే వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే ఇదంటే దేనికి ఏమి ఖర్చు అవ్వదు, కానీ మినిమం ఫీజులతోటి, నో ప్రాఫిట్ నో లాస్ ఆర్గనైజేషన్, తక్కువ ఫీజులతోటి చిన్నతనంలోనే జాబులు వచ్చేటట్టు చేసేందుకు పెట్టిన అకాడమీ ఇది. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. మా బాబు ఐటీ ఇప్పుడు ఎస్ఐ సెలెక్ట్ అయ్యండి. వెరీ నైస్ అండి, కంగ్రాచులేషన్స్. ఎస్ఐకి క్వాలిఫై అయ్యండి. అయితే మా బాబు ఏంటంటే డిఫెన్స్ లో జాబ్ చేయాలని, నావీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ, తర్వాత ఈ వీళ్ళ ఇంట్రెస్ట్ బాగుందంటే మా బాబు చిన్నప్పుడు విశాఖపట్నం వచ్చి ఆ కాలేజీలో ఫీజు కట్టి కూడా మళ్ళీ ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వకుంటే మళ్ళీ చేయలేకపోయింది. ఇప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉందండి అక్కడ చేయాలని. ఐటీ చేసిండు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంటెక్ చేసిండు. నాకు అర్థమైపోయింది సార్, రావాలని బాగా కోరిక ఉంది సార్ ఆయనకు. 100% అర్థమైంది. మీ వాడు మెన్ లెవెల్లో ఉండదు, ఆఫీసర్ లెవెల్. ఎందుకంటే ఐటీ ఆల్రెడీ చేశాడు కాబట్టి ఇంజనీరింగ్ అయిపోయింది. 21 ఇయర్స్ 23 ఇయర్స్ దాటిపోయి ఉంటుంది. ఏజ్ ఎంత అండి మీ వాడికి? రైట్, ఏజ్ ఎంత అండి? కాల్ కట్టిన. ఓకే, రైట్ సార్. సో ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయింది. అందులో పాస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఏం ఎగ్జామ్స్ ఉంటాయి? తప్పనిసరిగా అమ్మ. ఇప్పుడు ఆయన అదే అంటున్నారు, మా అబ్బాయి సెలెక్ట్ అవ్వలేదండి. ఈ ఎస్ఐకి కానిస్టేబుల్కి ప్రిలిమినరీ ఓన్లీ రాయడానికి క్వాలిఫై అయ్యారు. అది ముందు గ్రహించాలి. అసలైన టెస్టులన్నీ ముందు ఉన్నాయి. అది ఎనీ టైం ఏంటంటే జూన్లో అన్నారు. ఈ రంజాన్ దానివల్ల పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదు అంటే జూన్లో ఎనీ టైం అది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ టెస్టులు వచ్చి చాలా కీ ఇంపార్టెంట్ టెస్టులు పిఎంటీ పీఈటీ. ఈ 2 చాలా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. మ్యాక్సిమం డిస్క్వాలిఫై అయ్యేది ఇదే. అసలు ఏంటంటే బోల్డ్ అండ్ మాసివ్ రిక్రూట్మెంట్. ఇప్పుడు కానిస్టేబుల్ కనుక చూసుకుంటే 9281 పోస్ట్ అండి. దానికి అప్లై చేసింది 5,37,000 మంది, కానీ ఎగ్జామ్ రాసింది 4,93,000. దాంట్లో ఏంటంటే 1:57, ఒక పోస్ట్కి 57 మంది రాశారు, కానీ క్వాలిఫై అయింది 1,92,000, అంటే 1:20. ఇప్పుడు ఒక పోస్ట్కి 20 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ టెస్ట్లో పిఎంటీ పీఈటీలో మ్యాక్సిమం డౌన్ అయిపోతారు. అది గ్రహించట్లేదు. ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్. హైటు, వెయిట్, చెస్ట్ అన్నీ చూసుకుంటారు. చెస్ట్ ఇచ్చాడు 63.3, 86.3 ఉండాలి చెస్ట్. అది ఏంటంటే అసలు పీల్చినప్పుడు అంత ఉండాలి. అసలు 81.3 ఉండాలి ముందు. తర్వాత ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు. ఇందులో ఒకటి చూస్తారు, హైట్ ఒకటి చూస్తారు. ముందు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన అఫిడేవిట్ వాళ్ళ ప్రకారం క్వాలిఫై చేశారు, ముందు ఎగ్జామ్లో కూర్చోపెట్టారు. అసలు టెస్టులు అన్నీ ఇప్పుడు ఉంటాయి. ఇది తర్వాత ఫైనల్ రిటర్న్ ఉంటుంది. ఈ 2 చాలా అసలు డిఫెన్స్ సర్వీసెస్, పోలీస్ యూనిఫామ్ సర్వీసెస్కి మెయిన్ ఇంపార్టెంట్లు ఈ పిఎంటీ పీఈటీ. దానికి ఏంటంటే ఇవాళ చూడండి, ఒక ఎస్ఐ ప్రీవియస్గా సెలెక్ట్ అయిన ఆయన బ్రహ్మాండంగా ఇచ్చాడు ఉదయ్ కుమార్ గారు. సాక్షి పేపర్లో చూడండి, అసలైన టెస్టులు ఇప్పుడు ఉన్నాయి. ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాక్టీస్, ఎందుకంటే ఏకైక అకాడమీ టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ, దానికి మీరు వచ్చి ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. 100% మీకు క్వాలిఫై అవ్వడానికి మేము అన్ని సాయశక్తిలో ప్రయత్నిస్తాం.
అది గ్రహించాలి. ఎందుకంటే ఈ పిఎంటీపీఈటీ ఇప్పుడు అందరూ ఆయన కూడా అలా అంటున్నాడు, మా అబ్బాయి సెలెక్టే కాదు క్వాలిఫై అయ్యారు, అసలు ఎగ్జామ్ కూర్చోవడానికి క్వాలిఫై అయ్యారు, ఎగ్జామ్కి వెళ్ళడానికి క్వాలిఫై అయ్యారు, అసలైన టెస్టులు ఇప్పుడు ఉన్నాయి. అందుగురించి ఏంటంటే ఇప్పుడు ఎస్ఐ కూడాను ఒక పోస్ట్కి 350 మంది అప్లై చేశారు, కానీ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు ఒక పోస్ట్కి 165 మంది ఉన్నారు. అంటే చూడండి ఎంత ఇప్పుడు నెక్స్ట్ టెస్టుల్లో చాలామంది డౌన్ అవుతారు. ఎందుకంటే 537 పోస్టులు ఉన్నాయి, రాసిన వాళ్ళు 1,87,000, పాస్ అయిన వాళ్ళు 87,000 మంది. అంటే చాలా ఇదేంటంటే ఫిల్టరింగ్ చాలా ఉంటుంది. ఈ పిఎంటీ పీఈటీలో చాలా ఫిల్టర్ అవుతారు. దాని గురించి ఏంటంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఉండాలంటే ఎక్కడ వసతులు బాగున్నాయి, టీఎన్ఆర్ సైనిక్ అకాడమీలో 100% వసతులు ఉన్నాయి. వెరీ స్పేసియస్ గ్రౌండ్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఒకసారి గ్రహించండి, వెరీ సింపుల్. తర్వాత చేజారు కొంచెంకంటే బాధపడితే లాభం లేదు. ఇంత పెద్ద వేకెన్సీస్ ఇంత పెద్ద సంఖ్యలో ఎక్కడ ఎప్పుడు తీసుకోదు. తెలంగాణ గవర్నమెంట్ రాగానే బంగారు తెలంగాణ, బంగారు భవిష్యత్తు అవడం, ఫస్ట్ క్లాస్ ఇన్ని వేల పోస్టులు తీశారు. దాని గురించి ఏంటంటే తల్లిదండ్రులు కొద్దిగా ప్రోత్సహించండి, ప్రాక్టీస్ చేయండి. కొంతమంది ఏంటంటే నేను ఎలా అయినా అవుతానని లేదు, ప్రాక్టీస్ చేస్తేనే, ప్రాక్టీస్ చివరి వరకు ఉంటేనే సెలెక్ట్ అవుతారు. అది మటుకు ప్రతి స్టూడెంట్ గ్రహించాలి. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో వినయ్ కుమార్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం మాట్లాడండి, మీ క్వశ్చన్ వినయ్ అడగండి. కుమార్ గారు చెప్పండి. సార్ అది ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ కావాలంటే ఇప్పుడు ఇందాక చెప్పారు కదా నెక్స్ట్ మంత్ పడతాయని. అయితే ఇప్పుడు బైపీసీకి ఉంటుందా సార్? బైపీసీకి ఉంటుంది. బైపీసీ ఇంటర్మీడియట్ తోటి, ఇది బైపీసీకి నాన్ టెక్నికల్ వెళ్తుంది. ఎంపీసీ అంటే ఇంటర్మీడియట్. ఇది అదే చెప్పాను కదా, ఎనీ డిసిప్లిన్ అని. అందుగురించి ఒకసారి అకాడమీ రా బాబు, రాయిస్తే మీరు ఎక్కడుంటారు, మీరు ఎక్కడుంటారు? నిజామాబాద్ నుంచి ఎంతమంది ఢిల్లీ నుంచి వస్తున్నారు. ఒకసారి అకాడమీ, ఇంత పెద్ద అకాడమీ ఉంది చూడు, ఒకసారి రా. వచ్చినంత మాత్రం మేమేమి చాట్ చేయం. అసలు నువ్వు దేనికి సూట్ అవుతావు, దేనికి ఎలిజిబుల్ అవుతావు, ఏ పోస్టులు ఉన్నాయి, బోల్డెన్ పడ్డా. ఇప్పుడు నేవీలో పడింది, నేవీ కూడా చిన్న ఇది కాదు. ఆర్మీలో మళ్ళీ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి రండి. ఓకే సార్, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో ప్రవీణ్ నవీన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నవీన్ గారు, ప్రవీణ్ అండి. ఓకే అండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇప్పుడు మనకు ఆర్మీలో జాబ్స్ ఉన్నాయి కదా? ఆర్మీలో ఆల్రెడీ అయిపోయిందమ్మా, వరంగల్లో మేళా అయిపోయింది, మళ్ళీ మేళా ఎప్పుడు వస్తుందో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే జాబ్స్ అనేది మనకు ఏమన్నా ఎంత ఏం పెడుతుంది, మనకు హైట్ ఎంత ఉంటుంది సార్? ఏదండి జాబ్స్ అనేది ఏమున్నాయి, హైట్ ఎంత ఉంటే మనకు అందులో హైట్ ఇప్పుడు 167 అని ఇచ్చారు. అందులో 5 feet 6 inches ఉండాలి. బోల్డెన్ ఉన్నాయి, నాకు నీస్ ఉండకూడదు. బోల్డెన్ ఫిజికల్ టెస్ట్లు ఉన్నాయేమో, ఒకసారి అకాడమీ రా, నేను చెప్తాం. ఓకే సార్, సో ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి డిఫెన్స్లో ఛాన్స్ ఉంటుందా? 100% ఉంటుందమ్మా. ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, నేవీలో పడ్డాయని 6th క్లాస్ నుంచి తీసుకుంటారు, 10th తీసుకుంటారు, అది తీసుకుంటారు. ఆర్మీలో కూడా సోల్జర్ జనరల్ డ్యూటీకి ఓన్లీ 10th క్లాసే అది ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంటర్ కనుక పాస్ అవుతే ఎయిర్ ఫోర్స్లోకి జాయిన్ అవ్వచ్చు, అదొకటి. ఇప్పుడు పోలీసులో కూడా ఏం చేశారంటే మినిమం ఇంటర్ పెట్టేశారు. దాని గురించి ఏంటంటే అందుగురించి అన్నాను, ఫెయిల్ అయినా చింతొద్దు, బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్తు. తర్వాత కంపార్ట్మెంట్ మీరు కట్టుకుని ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు, బోల్డ్ అంతా ఉన్నత శిఖరాలు ఎక్కచ్చు, బోల్డ్ అని ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈవెన్ ఆఫీస్ రావడానికి కూడా ఉంది. అక్కడ కంపార్ట్మెంట్లో ఒక సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది అని అక్కడ చూడరు. నువ్వు ఇంటర్ పాస్ అవుతే మళ్ళీ డిగ్రీ కట్టుకోవచ్చు, డిగ్రీ కట్టుకుంటే ఆఫీస్ రావచ్చు. దాని గురించి ఏమో అందుగురించి అన్న ఇంటర్ పోయిందని చింతొద్దు, టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఉంది నీ చింత. ఓకే, ఫీమేల్స్కి ఎలా ఉంటుంది డిఫెన్స్లో, అవకాశాలు ఎలా ఉంటాయి? అలాగే మీ అకాడమీలో వీళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా? తప్పనిసరిగా ఫిమేల్కి బోల్డెన్ ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు అంటే ఫిమేల్కు మ్యాక్సిమం తీసుకునేది డిఫెన్స్లో ఓన్లీ ఆఫీసర్ కింద. ఇవాళ యాఫ్క్యాట్ పడింది, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్. అందులో ఏంటంటే డిగ్రీ చదివిన ప్రతి అమ్మాయిని అందులో చూడొచ్చు. అందులో ఫ్లయింగ్ ఉంది, టెక్నికల్ ఉంది, గ్రౌండ్ డ్యూటీస్ ఉన్నాయి. ఆఫీసర్ కింద పడింది, అది 30వ తారీఖు దాకా ఉంది. అందరూ అప్లై చేసుకోవచ్చు. 5 feet 3 inches 2 inches ఉన్న వాళ్ళు కూడా దానికి ఎలిజిబుల్లే. డిగ్రీ యాఫ్క్యాట్ అది రాశాక రిటర్న్ అయ్యాక ఎస్ఎస్బీకి వెళ్తే ఆఫీసర్ కింద తీసుకుంటారు. ఈవెన్ ఫ్లయింగ్ బ్రాంచ్లో తీసుకుంటారు, గ్రౌండ్ డ్యూటీలో తీసుకుంటారు, టెక్నికల్ ఆఫీసర్ కింద తీసుకుంటారు. అది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు, డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. బోల్డ్ అని ఉన్నాయి. అలాగే పోలీస్ దాంట్లో గర్ల్స్కి బోల్డ్ అంత ఉంది. 33% వేకెన్సీస్ ఉన్నాయమ్మా ఇప్పుడు దాంట్లో పడింది. కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ 33 మాసివ్ రిక్రూట్మెంట్. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది ఓన్లీ పోలీసులో 3% లేడీస్,
బోల్డ్ అని రాను ఏంటంటే లేడీస్ పోలీస్ స్టేషన్స్ అన్ని బోల్డ్ అని వస్తాయి. గర్ల్స్ కూడా తెలియట్లేదు అది అందరికీ. అందుగురించి అండి బోల్డ్ అంతా లేడీస్ కూడా మంచి ఇది ఉంది. అది గ్రహించి ముందుకు రండి, డిఫెన్స్ వేసుకోండి, యూనిఫామ్ వేసుకోండి, దాంట్లో ఉన్న మజా చూడండి. ఓకే సార్, మొత్తానికి డిఫెన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.